సిటీ మార్ సిటీ మార్ సిటీ మార్ సిటీ మార్ సిటీ మార్ ఎన్టీఆర్ ఏఎన్ఆర్ మెగాస్టార్ నిన్నే సుత్తే విదిలేస్తారు కొట్టనే సీటీ కొడితే చిలకలూరిపేట శాఖ అయిపోవాలి, జగదాంబ సెంటర్ లో జామ్ అయిపోవాలి. మరే అట్ట ఉంటది గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సత్తా. ఇప్పటికే ఈ ఏడాది అడ్వాన్స్ బుకింగ్స్ లో గేమ్ చేంజర్ సినిమాని దాటలేక ఇప్పటిదాకా వచ్చిన హిందీ హీరోలంతా చేతులెత్తేశారు. ఇక ఇప్పుడేట్రా అంటే ఓటీటీలో కూడా గేమ్ చేంజర్ సినిమా రచరచ చేస్తోంది. అమెజాన్ ప్రైమ్ లో విడుదలైన గేమ్ చేంజర్ నెంబర్ 1 గా నిలిచింది. ఓటీటీలో సినిమాకి జనం బ్రహ్మరథం పడుతున్నారు. మంచి సినిమాని జనం ఆదరిస్తారని చెప్పడానికి ఇంతకన్నా ఏటి కావాలి? చరణ్ ఫ్యాన్స్ కి ఇది మంచి కిక్కిచ్చే వార్త. ఇక గేమ్ చేంజర్ విశేషాలు అట్టా ఉంటే రాబోయే RC16 విశేషాలు ఇంకా బ్రహ్మాండంగా ఉన్నాయండి బాబా. వాసివాడి తస్సాదియ్యా డైరెక్టర్ బుచ్చిబాబు దొలగొట్టేస్తున్నాడు. ఎండితెర ఏళ్ళెక్కిపోద్ది, బాక్స్ ఆఫీస్ బద్దలైపోద్ది. రామ్ చరణ్ సత్తా ఏటో మరోసారి ప్రపంచకానికి తెలిసిపోద్ది. అట్ట ఉండబోతుందట సినిమా. ప్రస్తుతం రేత్రి మాత్రమే షూటింగ్ చేస్తున్నారట. ఇప్పటికే కెమెరామెన్ రత్నవేలు సోషల్ మీడియాలో పవర్ క్రికెట్ అని ఓ కామెంట్ ఎట్టి సినిమా క్రికెట్ చుట్టూతా తిరుగుతాదన్నట్టు చిన్న ఇంటిచ్చేశాడు. అంత పెద్ద మనిషి ఊరికే ఎట్లా చెబుతాడు అని అంతా అదే నిజం అనుకుంటున్నారు. కానీ ఇప్పుడు ఇంకో కొత్త విషయం బయటకు వచ్చినది. అది ఏంటంటే ఓ వైపు క్రికెట్, ఇంకో వైపు కుస్తీ, ఆ 2 ఆటలు సినిమాలో చూపిస్తారట. కన్నడ హీరో శివరాజ్ కుమార్ చేస్తున్న పాత్ర కుస్తీ ఆటకు ట్రైనింగ్లు ఇచ్చే మాస్టర్ గోరి పాత్రే అని ఇప్పటికే ఈ విషయం బయటకు వచ్చినది. అందుకే క్రికెట్ కుస్తీ 2 ఆటల్ని ఆడిస్తున్నాడట బుచ్చిబాబు. రామ్ చరణ్ ని 2 ఆటల్లోనూ అదిరిపోయేలా చూపించబోతున్నాడట. అసలు ఆ స్టోరీ ఏటో వింటుంటేనే వారిని ఇన్ని మలుపులున్నాయట్రా బాబా అనుకుంటున్నారు ఇప్పుడు చాలా మంది. ఇక బుచ్చిబాబు రామ్ చరణ్ సినిమా టైటిల్ ఏటబ్బా అని చాలా మంది చరణ్ ఫ్యాన్స్ బుర్రగొక్కుంటున్నారు. పెద్ది అని ఇదివరకు ఓ టైటిల్ వినిపించినా దాని మీద సినిమా టీం ఏటి సపోర్ట్ చేయలేదు. కానీ ఇప్పుడు రామ్ చరణ్ పుట్టినరోజుకు సినిమా టైటిల్ ని అనౌన్స్ చేయాలని చూస్తున్నారట. అదే మార్చి 27న RC16 అసలు టైటిల్ ఏటో చెప్తారట. రామ్ చరణ్ కోసం సినిమా యూనిట్ ఓ ప్రత్యేక వీడియో కూడా తయారు చేస్తున్నారట. అంతేకాదు సినిమాలో రామ్ చరణ్ లుక్ ఎట్టా ఉంటుందో, AR రెహమాన్ కొట్టిన మ్యూజిక్ ఎట్టా ఉంటుందో, సినిమా స్టోరీ ఏటో కాస్త కుత్తో చూపిస్తారట. అదిరిపోయే వార్త అంటే ఇదిగా ఇది. మార్చి 27 ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఇప్పుడు ఎదురు చూడాలి. బుచ్చిబాబు రాసుకున్న కథ మాత్రం మామూలుగా లేదటండి బాబా. ఆ కథలో వచ్చే మలుపులు ప్రేక్షక దేవుళ్ళని సీట్లో కూకనివ్వట. సీనుకి సీటీలు మోగతానే ఉంటాయి అంటున్నారు. ఏడాది చివరిలో ఒక్కొక్కరికి సుమ్మైపోతుంది, డౌటే లేదు. ఇక ఎక్కడ సినిమా గురించి చిన్న లీకు కూడా లేకుండా బుచ్చిబాబు చాలా జాగ్రత్తగా సినిమా చేస్తున్నాడు. అటాగట ఇట్టాగట అని చెప్పుకోవటమే తప్పితే వాళ్ళ నోటంట మాత్రం పల్లెత్తు మాట రావటం లేదు. ఏడు చెప్పినా మార్చి 27 నాడు చెబుతాం. ఆ రోజు చరణ్ ఫ్యాన్స్ కి పండగ అంటున్నారు. ఏటైనా రామ్ చరణ్ యాక్టింగ్, బుచ్చిబాబు టేకింగ్, రెహమాన్ మ్యూజిక్ ఇట్టా ఒకటి కాదు అన్ని కలిపి కాసుకొని ఆ వాసుకొని గామా సినిమా అదిరిపోతుంది అంతే.